అందరికీ నమస్తే అండి. ప్రశ్న రావణ్ కేసు విషయంలో చాలా ఛానల్లో ఒక్కొక్కరు ఒక్కోలాగా రకరకాలుగా చెప్తున్నారండి. ఎటువంటి స్పైసీ, ఎటువంటి మసాలా లేకుండా ఉన్నది ఉన్నట్టు నేను చాలా క్లియర్‌గా చెప్తాను. అంటే మీడియా వాళ్ళు కొంత మసాలా యాడ్ చేసి చెప్తున్నారు. కొన్ని రోజుల నుంచి రోజు అదే పనిగా. సో, ఒక క్లారిటీ అయితే మనకు అవసరం. ఎందుకంటే ఇక్కడ ప్రశ్న రావణ్ మీద ఒక తీవ్రమైన వ్యతిరేకత ఉంది రాష్ట్రంలో. సామాన్య జనంలో కూడా వ్యతిరేకత ఉంది. అతను చేసిన వీడియోలు, అతను జనంలోకి వదిలిన అంటే కులాల, మతాల మధ్య విద్వేషాలు పెట్టి, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, ఒక మతాన్ని కించపరచాలా వ్యాఖ్యానించి, సనాతన ధర్మాన్ని కించపరచాలా వ్యాఖ్యానించి, జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు అతను చేశాడు కాబట్టి ఇప్పుడు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడు. ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. మినిమం ఒక 6 నెలలు అయితే లోపల ఉండే అవకాశమే ఉంది. సరే, ఈ ప్రశ్న రావణ్ వెనక గమన పాత్ర ఏమిటి? గమన ఏం చేసేది? గమన రావణ్కి ఎలా పరిచయం? అసలు ప్రశ్న రావణ్ వీడియోల వెనక ఏ ఏ శక్తులు ఏ విధంగా పనిచేశాయి అనేది ఈ వీడియోలో ఒక క్లియర్ కట్ మ్యాప్ చెప్పుకుంటే, ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేసి గమన అతని దగ్గరికి ఎంటర్ అయ్యే దగ్గర మరో మలుపు తిరిగిందో అనుకోవచ్చు. యాక్చువల్లీ సింపుల్గా చెప్పుకోవాలంటే 2019 నుంచి కూడా రావణ్కి రావణ్ స్పీక్స్ అనే ఒక పేజీ ఉంది, ఫేస్బుక్ పేజీ. దాని నుంచి ఒక 2 ఏళ్ల పాటు వీడియోస్ చేశాడు. అందులో నాస్తికుడిగా, హేతువాదిగా, దేవుళ్లను వ్యతిరేకిస్తూ తన భావజాలాన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తూ రకరకాల సమస్యల మీద మాట్లాడుతూ ఉండేవాడు. కాలక్రమేణా అతని భావజాలం విపరీతమైన హిందూ ద్వేషిగా, హిందూ దేవుళ్ళ ద్వేషిగా మారిపోయింది. అలా మారిపోయే క్రమంలో ఈ భావజాలం ఉన్న కొంతమంది దగ్గరికి తను వెళ్ళి ఫండ్ అడిగాడు. నన్ను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయండి, నాకు వాయిస్ ఉంది, నేను యూట్యూబ్ ఛానల్ పెడతాను, స్టూడియో పెడతాను, గట్టిగా మాట్లాడతాను, సో హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద విషం చిమ్ముతాను, నాకు సహకరించండి అని చెప్పి తన భావజాలానికి మ్యాచ్ అయిన కొంతమందిని అడిగితే కొంతమంది అప్పట్లోనే డబ్బులు ఇచ్చారు. ఇవ్వడంతో అతను కొంత స్టూడియో సెటప్ అదంతా చేసుకున్నాడు. సో ఆ టైంలో 2024 ఎన్నికలకు ముందు ఇతన్ని వైసీపీ వాడుకుంది కొన్ని అవసరాల నిమిత్తం. ఆ టైంలో ఈ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన ఉమామహేశ్వర నాయుడు గారు అప్పటి వరకు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనకు ఆ ఎన్నికల్లో టీడీపీ సీటు ఇవ్వకపోవడంతో ఆయన సోదరుడు వైసీపీలోకి వెళ్ళిపోయి ఆయన కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. ఆయన సోదరుడేమో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. సో వాళ్ళ దూరపు బంధువు గమన. సో వీళ్ళందరిది ఒకటే సామాజిక వర్గం, మొత్తం అందరూ కూడా కమ్మ సామాజిక వర్గం. సో వాళ్ళ దూరపు బంధువు గమన అన్నమాట. సో ఈ గమన పాత్ర ఏంటంటే వైసీపీ భావజాలాన్ని జనంలోకి చొప్పించాలి. సో తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేయాలి. వైసీపీ తరపున ప్రశ్న ఛానల్లోకి గమన ఎంటర్ అయ్యారు. అక్కడ రావణ్కి కావాల్సిందేంటి? డబ్బులు కావాలి, విపరీతంగా డబ్బులు కావాలి. అండ్ హిందూ మతం మీద విషం చెమ్మాలి, హిందూ దేవుళ్ళ మీద నెగిటివ్గా ప్రచారం చేయాలి. అలా చేయడానికి తనకు డబ్బులు కావాలి. అలా డబ్బులు ఇవ్వడానికి గమన అండ్ ఇంద్రసేన వీళ్ళందరూ కూడా బ్యాచ్ అతనికి ఆఫర్ చేశారు. సో ప్రశ్న ఛానల్లో వచ్చే వీడియోల్లో 90% వీడియోలు యాంటీ పవన్ కళ్యాణ్, యాంటీ బీజేపీ, యాంటీ హిందూ సనాతన ధర్మం ఈ వీడియోస్ ఉంటాయి. ఒక 10% వీడియోలు కూటమి ప్రభుత్వాన్ని తప్పుపడుతూ, ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా దాన్ని ప్రభుత్వంలో ఏదో లోపాలు ఉన్నట్టు, కులాల మధ్య విద్వేషాలు జరిగినట్టు సున్నితమైన అంశాన్ని పెద్ద చేస్తూ చూపిస్తూ వీడియోలు చేసేవాడు అనమాట. అటువంటి వీడియోలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వీడియోలు వైసీపీ వాళ్ళు ఇచ్చిన కంటెంట్ ప్రకారం చేశాడు, వైసీపీ వాళ్ళ లైన్ ప్రకారం చేశాడు. అలా చేయడం వలన ఆయన వైసీపీ నుంచి ఈ ఇంద్రసేన అండ్ ఈ బ్యాచ్ కొంతమంది నుంచి లబ్ధి పొందాడు. అలా లబ్ధి పొందడానికి అక్కడ రావణ్ తన ఛానల్లో ఆ వీడియోస్ చేయడానికి, వైసీపీ వాళ్ళు కంటెంట్ ఇవ్వడానికి మధ్యవర్తిగా వ్యవహరించింది గమన. వీళ్ళ దగ్గర నుంచి కంటెంట్ తీసుకోవడం, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, రావణ్కి ఇవ్వడం, వీళ్ళ దగ్గర కంటెంట్ తీసుకోవడం, రావణ్కి ఇచ్చి వీడియో చేయించడం, ఆ వీడియోని మళ్ళీ వీళ్ళకి పంపించి క్రాస్ చెక్ చేసుకొని ఇదా కాదా, ఓకేనా కాదా అని అడగడం. ఇలా వీళ్ళిద్దరికి మధ్య వారధిగా, అంటే వైసీపీకి రావణ్కి మధ్య వారధిగా పనిచేసింది గమన. ఈ క్రమంలోనే తను వైసీపీ వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బుల ద్వారా తన హవా నడిచిందనమాట. సో అక్కడ రావణ్కి 2 స్టూడియోల్లో, ఒక స్టూడియో ఏమో వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, ఇంకో స్టూడియో ఏమో ఈ ఇంద్రసేన చౌదరి గారి ఫ్లాట్లో ఉందన్నమాట. సో అక్కడ గమనతో మ్యాక్సిమం కొన్ని వీడియోస్ ఉండేవి. అంటే ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, రావణ్ పర్సనల్ అజెండా
యాంటీ హిందూ, యాంటీ సనాతన ధర్మం. ఇక్కడ గమన పర్సనల్ అజెండా వైసీపీ భావజాలాన్ని జనంలోకి వెళ్ళాలి, కూటమి ప్రభుత్వం మీద నెగిటివ్గా మాట్లాడాలి. సో అక్కడ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మీద అతను నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. సో కూటమికి వ్యతిరేకంగా కూడా మాట్లాడడానికి గమన ఎంటర్ అయ్యారు. అతనికి ఏం కావాలి? డబ్బులు కావాలి. వీళ్ళకి ఏం కావాలి? కంటెంట్ కావాలి. ఈ రెండింటికి మధ్య గమన ఎంటర్ అయి చేశారనమాట. సో ఇలా 2019 నాటికి ఒక సాధారణ ఫేస్బుక్లో వీడియోలు చేసేవాడు ఉన్నవాడిని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసి మరింత హిందూ మతం పట్ల అత్యంత ద్వేషిగా తయారు చేసి ఎంకరేజ్ చేశారనమాట. సో ఈ పాపంలో గమన పాత్ర ఉంది, వైసీపీ నాయకుల పాత్ర ఉంది, అండ్ అతనితో కొంతమంది మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా మాట్లాడే వాళ్ళు వాళ్ళ పాత్ర ఉంది. సో ఈ కేసులో డెప్త్గా వెళ్ళే కొద్దీ చాలామంది పాత్ర ఉంది. దురదృష్టవశాత్తు కొంతమంది తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉందంట. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, కొంచెం డీటెయిల్డ్గా రిపోర్ట్ తెప్పించుకొని చెప్తాను. సో ఓవరాల్గా ప్రశ్న రావణ్ వెనుక ఉన్న శక్తులు ఎవరెవరు అనేది ఆల్రెడీ ఈ కేసులో A2గా A3గా గమన అండ్ ఇంద్రసేన గారిని చేర్చే అవకాశం ఉంది ఇదే కేసులో. ఆ తర్వాత ఇంకా ఎవరెవరు బయటకు వస్తారు అనేది ఈ రావణ్ కస్టడీలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. రావణ్ కూడా కస్టడీలోకి తీసుకుంటారు. కస్టడీ పిటిషన్ పెండింగ్లో ఉంది. కోర్టు ఆ పిటిషన్ విచారించి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇంకా కొత్త కొత్త పేర్లు బయటకు వస్తాయి, కొత్త కొత్త అంశాలు బయటకు వస్తాయి, కొత్త కొత్త ట్విస్టులు బయటకు వస్తాయి. ప్రస్తుతానికైతే మాత్రం గమన ఈ మొత్తం ఫైనాన్షియల్ వ్యవహారాలు అండ్ కంటెంట్ వ్యవహారాలు చూసేది అని మాత్రం అర్థమవుతుంది.